అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహిస్తున్నారు. నేటికి రెండో రోజు కూడా కొనసాగుతుంది. ఈ నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు కూడా జూనియర్ డాక్టర్లు అందరూ కూడా కూర్చొని విధులు బహిష్కరించి కూడా వీళ్ళందరూ కూడా ధర్నా చేసిన పరిస్థితి. వీళ్ళ సమస్య కూడా పరిష్కరించాలి. మాకు కళాశాలకు వస్తున్న క్రమంలో కూడా బస్సు సదుపాయాలు లేవు. అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్లు కూడా కరెక్ట్ లేవు. సదుపాయాలు చాలా ఘోరంగా ఉన్నాయి. స్టైఫండ్, ముఖ్యంగా స్టైఫండ్ రాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్లనే మేము గత్యంతరం లేని పరిస్థితిలో కూడా మేము ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మాకు రోగుల మీద ఎలాంటి కోపతాపాలు లేవు, కానీ మాకు కావాల్సిన ఏదైతే ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన స్టైఫండ్ కానీ దానికి సంబంధించిన వివిధ అన్ని రావాలనే ఉద్దేశంతో మేము ధర్నా చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రాత్రి వరకు కూడా రాజనరసింహతో తెలిసిన భేటీ కూడా విఫలం కావడంతో రెండో రోజు కూడా వీరు సమ్మె కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వచ్చేంత వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటిన్యూ చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. మనతో కొంతమంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి రెండు రోజులుగా మీరు సమ్మె నిర్వహిస్తున్న పరిస్థితి ఏంటి? మీ డిమాండ్స్ ఏంటి? మీ సమస్యలు ఏంటి? తెలంగాణ జూనియర్ డాక్టర్ సమ్మె మొదలై ఇది రెండవ రోజు. మేము సమ్మెకి మద్దతు కలిపి రెండవ రోజు ఇది. మొదటి రోజు మేము సమ్మె చేసాము. దాని వలన గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించింది. బడ్జెట్ రిలాక్సేషన్ అని స్టైపెండ్స్కి చేసింది, ఒక సంవత్సరానికి చేసింది. కానీ దాని గురించి జీవో అన్నట్టు వంటిది ఇంకా రిలీజ్ చేయలేదు. ఆ జీవో కోసం మరియు మా కాలేజ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ మెయిన్గా మా జిఎంసీ నల్గొండ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ, ఇక్కడ గొల్లగూడ దవాఖాన, ఈ ప్రాబ్లమ్స్ గురించి సమ్మెకి దిగడం జరిగింది రెండవ రోజు. ఇక్కడ లైబ్రరీ అనేది మూత వేసబడింది. స్టూడెంట్స్, ఇంటర్న్స్, పీజీస్, ఎస్ఆర్స్ వీళ్ళు మేమందరం యూజీస్ అందరం కలిసి ఎక్కడ చదువుకోవాలని ప్రశ్నిస్తున్నాం. గవర్నమెంట్ని కానీ కాలేజ్ సిబ్బందిని కానీ ప్రశ్నించడం జరుగుతుంది. ఏందనగా మాకు లైబ్రరీ లేకుండా చదువు ఎలా మేము నేర్చుకునేది, ఇంకా లైబ్రరీ లేకుండా క్లాసులు అటెండ్ అవ్వడం అనేది జరగదు. ఇంకోటి హాస్టల్స్ నుంచి మేము అంత 7-8 కిలోమీటర్ల దూరం నుండి హాస్టల్ నుండి మేము రావాలి కాలేజ్కి. కాబట్టి అంత దూరం నుండి బస్సులు లేకుండా ఎట్లా రావాలి? రవాణా సంస్థని కూడా కోరుతున్నాము. మాకు బస్సులు త్వరగా విడుదల చేయాలని, దానికి బడ్జెట్ రిలాక్సేషన్ కూడా చేయాలని కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హాస్టల్స్లో వాటర్ ఫెసిలిటీస్ లేవు. హాస్టల్స్లో కానీ హాస్పిటల్లో కానీ కాలేజ్ క్యాంపస్లో కానీ వాటర్ ఫెసిలిటీ, వాటర్ పాయింట్ అనేది లేదు మాకు. అది మాకు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ లైబ్రరీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, వాష్రూమ్స్ కానీ, ఇంకా మన కాలేజ్ ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ, స్కాలర్షిప్స్ కానీ, ఇవన్నీ విత్ ఇన్ ఇమీడియట్ ఎఫెక్ట్, ఇంకా కొత్త బిల్డింగ్ కాలేజ్ ఓపెన్ చేయడం విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ మాకు చేపిస్తారని కోరుతున్నాము. నల్గొండ మెడికల్ కళాశాలలో ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఉన్నారు? 750 మంది ఈ కళాశాలలో చదువుకుంటున్నాము. దాంతోపాటు 50 మంది పీజీలు, 50 మంది ఎస్ఆర్లు ఉన్నాము. మొత్తం 850 మంది స్ట్రెంత్ గల ఇక్కడ నల్గొండ మెడికల్ కళాశాలలో. ఇంత స్ట్రెంత్ గల దాంట్లో ఇక్కడ బేసిక్ నీటి సదుపాయం కూడా లేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మాకు వస్తుంది. మాకు స్ట్రైక్ అనేది సరదా కాదు. మాకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ, బేసిక్ వాటర్ ఫెసిలిటీ కావాలి ఫస్ట్. అది లేదు. హాస్టల్స్ లేదు, కాలేజ్ లేదు, క్యాంపస్లో ఎక్కడో వాటర్ ఫెసిలిటీ ప్రాపర్గా లేదు అసలు. అవి కల్పించాలని కోరుతున్నాము. స్కాలర్షిప్స్ కూడా లేవు, అవి కూడా కల్పించాలని కోరుతున్నాము. మాకు పీజీస్కి కూడా హాస్టల్స్ లేవు, అవి కూడా కల్పించాలని కోరుతున్నాము. ఇక్కడ బస్ ఫెసిలిటీ, రవాణా ఫెసిలిటీ అసలు లేదు మాకు. అది వెంబడే కల్పిస్తారని కోరుతున్నాము. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ కొత్త కాలేజ్ కూడా ఓపెన్ చేస్తారు, లైబ్రరీ కూడా ఓపెన్ చేస్తారని కోరుతున్నాము. ధన్యవాదాలు. మేడం చెప్పండి, ముఖ్యంగా కూడా మహిళలు కూడా చాలా మంది ఉన్న పరిస్థితి ఉంది. ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం? ఎట్లా ఉన్న మీ సమస్య? మాకు అసలు ఫస్ట్ బేసిక్ వాటర్ ఫెసిలిటీస్ అనేది లేదు. మేము నైట్ డ్యూటీస్ చేస్తాం, ఇంటర్న్స్ అని కానీ, పీజీస్ కానీ, ఎస్ఆర్స్ కానీ. మాకు వాష్రూమ్స్ కానీ, పడుకోవడానికి స్టే చేయడానికి కానీ రూమ్స్ ఏమీ లేవు. ఇంకా ట్రాన్స్పోర్టేషన్, గర్ల్స్ ఎక్కడో హాస్టల్ ఎక్కడో ఉంటే కాలేజ్ ఎక్కడో ఉంది. బాయ్స్ కూడా 7 కిలోమీటర్స్ ఎస్ఎల్బీసీ నుంచి వాళ్ళు ఇక్కడి వరకు రావాలి. వాళ్ళు ఓన్ ఫెసిలిటీస్ పెట్టుకొని రావాలి. ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ కూడా జరిగే సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. అండ్ ఇంకా స్కాలర్షిప్స్ రాక 2-3 ఇయర్స్ అవుతుంది. అది మరి కాలేజ్ నుంచి రిలీజ్ చేస్తలేదా, పైనుంచి గవర్నమెంటే రిలీజ్ చేస్తారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏం లేదు. లైబ్రరీ ఇంకా కాలేజ్ స్టార్టే కాలేదు. లైబ్రరీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడే పెట్టి అక్కడ ఎవరు చదువుకోవడానికి పెట్టి, ఇప్పుడు జూనియర్స్కి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా చదువుకుంటారు? వాళ్ళు 24/7 మాకు లైబ్రరీ కావాలి. మేడం ఇంకొకటి, ఆల్రెడీ మీరు చాలామందికి పేదలకు కూడా సేవ చేస్తున్న క్రమంలో కూడా ఈరోజు వైద్య సేవలు మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు మేడం? వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? లోపల ఎట్లా ఉన్నాయి? వాళ్ళకి మేము వైద్యం చేస్తున్నాము, వాళ్ళకే హామీ ఇస్తున్నాము మేము మీకు ఉన్నామని. కానీ మాకు ఎవరు హామీ ఇస్తలేదు. మాకు ఒకరు ఉన్నారు అని చెప్పి గవర్నమెంట్ నుంచి కానీ ప్రజల నుంచి కానీ మాకు ఆ హామీ రావాలి. అండ్ గర్ల్స్కి మెయిన్గా సెక్యూరిటీ ప్రాబ్లం. నైట్ డ్యూటీ చేస్తాం, ఇక్కడ అవుట్ పోస్ట్లో ఇద్దరే ఉంటారు. ఎన్నో అసాల్ట్స్ కేసెస్ అవన్నీ చూస్తాము. వాళ్ళు పేషెంట్ అటెండెన్స్ మా మీద ఫైట్ చేస్తే మేము ఎవరితో ఫైట్ చేయాలి? నైట్ ఇద్దరు ముగ్గురు గర్ల్స్ ఉంటారు. మాకు సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. చెక్ పోస్ట్ ఇంకా పకడ్బందీగా నిర్వహించాలని కోరుకుంటున్నాము. మేడం ఎప్పటి వరకు కూడా కొనసాగుతుంది? ఒకవేళ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మీ స్ట్రైక్ మేము సమ్మె ఇలానే కొనసాగిస్తూ ఉంటాము. మా డిమాండ్స్ తీరే వరకు మేము సమ్మె ఇలానే కొనసాగిస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఓన్లీ ఓపీ ఇంకా ఎలెక్టివ్స్ ఉన్న ఎమర్జెన్సీ తప్ప మిగతా అన్ని సేవలు కూడా జరుగుతున్నాయి. ఇంకా ప్రభుత్వంగా స్పందించకపోతే ఈ ఎమర్జెన్సీ సేవలు కూడా మేము
అట్లనే కొనసాగించాలనుకుంటున్నాను. రైట్, మొత్తంగా జూనియర్ డాక్టర్లు ఒకటే చెప్తున్నారు, ఏదైతే కళాశాలలో కూడా సౌకర్యాలు లేవు, మాకు కాలేజ్ ఒక దగ్గర ఉంది, హాస్టల్ ఒక దగ్గర ఉంది, అక్కడి నుంచి రావడానికి కూడా మాకు బస్ సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే నైట్ డ్యూటీ చేస్తున్న క్రమంలో కూడా సరైన వసతులు లేవు కాబట్టి మేము ఈ సమ్మెకు చేస్తున్నామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇచ్చేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి లేచేది లేదని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.